తెలంగాణ రాష్ట్ర పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త శుభవార్తను అయితే ప్రకటించడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు ప్రతి నెల 2,000 రూపాయలు 4,000 రూపాయల ఆసరా పెన్షన్ డబ్బులు ఎవరైతే పొందుతున్నారో వారందరికీ ఈ నెల పెన్షన్ డబ్బులు అంటే ఈ ఫిబ్రవరి నెల చివరి ఆఖరిలో ఇచ్చేటువంటి పెన్షన్ డబ్బులను కొత్త పెన్షన్ డబ్బుల కిందిగా 2,016 రూపాయలని 4,016 రూపాయలు, ఇక్కడ చూసుకున్నట్లయితే 4,016 రూపాయలని 6,016 రూపాయల కింద రాష్ట్ర ప్రభుత్వం విడుదలకు జీవోని అయితే సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. ఇక ఇప్పుడు ఉన్నటువంటి తాజా సమాచారం ప్రకారం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకమైన ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులు తెలుసుకోవాల్సిన కీలకమైన అప్డేట్స్ అనేది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక ఈ వీడియోలో వచ్చేసి మొదటిగా రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి పంపిణీ చేస్తున్నారో అన్నది మనం ఈ వీడియోలో క్లుప్తంగానైతే అర్థమయ్యే విధంగానైతే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. ఒకటి, ఇక రెండోది వచ్చేసి తెలంగాణలో ఏదైతే మహిళలు ఎవరైతే ఉన్నారో మహిళలు 18 సంవత్సరాల నుండి ఇప్పటివరకు ఎటువంటి ప్రభుత్వం నుంచి పెన్షన్ డబ్బులు పొందకుండా ప్రభుత్వానికి ట్యాక్స్ అనేది కట్టకుండా అర్హత కలిగి ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి 2,500 రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేస్తామని మనకి మొదటగా హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక తీరా ప్రభుత్వం అధికారంలోకి వచ్చే అది ఎటువంటి హామీలను అయితే నెరవేర్చలేదు. ఇక 2,500 రూపాయలు ప్రతి నెల ఏడాదికి 30,000 రూపాయల ఈ మహాలక్ష్మి పథకం కింద ఈ డబ్బులు ఎవరెవరికి ఎప్పటి నుంచి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి, అసలు ఈ డబ్బులు పంపిణీ చేస్తారా చేయరా అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇక ముఖ్యంగా ఈ ఫిబ్రవరి నెల చివరి ఆఖరిలో ఇచ్చేటువంటి పెన్షన్ డబ్బులు, జనవరి నెల పెన్షన్ డబ్బులు, అవి కొత్త పెన్షన్ డబ్బుల పాత పెన్షన్ డబ్బుల కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇక దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా చాలామంది అయితే వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వెంటనే వీడియోని అయితే లైక్ చేసి వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇప్పటివరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయకుండా ఎవరైనా వీడియోని చూస్తుంటే వెంటనే వీడియోని అయితే లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాంటి ఎంతోమంది తెలియని వారికి ఈ వీడియో అనేది వెళ్తుంది కాబట్టి నేనైతే మిమ్మల్ని అడుగుతున్నాను. ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఆసరా పెన్షన్, కొత్త చేయూత పెన్షన్ డబ్బులపైన ఒక మంచి శుభవార్తను అయితే ప్రకటించడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు ప్రతి నెల 2,000 రూపాయలు ఎవరైతే తీసుకుంటారో వారందరికీ 4,000 రూపాయలు, ఇక ఇటు 4,000 రూపాయలు ఎవరైతే తీసుకుంటున్నారో వారందరికీ 6,000 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను అయితే పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ముహూర్తం అనేది ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఇక దాదాపు ఈ ఫిబ్రవరి రాబోతున్నటువంటి మార్చు, ఏప్రిల్ ఈ 3 నెలలలో ఏదో ఒక నెలలో డేట్ ఫిక్స్ చేసుకొని ఈ కొత్త ఆసరా పెన్షన్ డబ్బులు, కొత్త చేయూత పెన్షన్ డబ్బులు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున సమాచారాన్ని అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణలో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో మహిళలకు ఇటు మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి 2,500 రూపాయలు, ఏడాదికి 30,000 రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బులు కూడా మనకి రిలీజ్ చేయబోతున్నట్లు కీలకమైన సమాచారం అయితే రావడం అయితే జరిగింది. ఇక మహాలక్ష్మి పథకం, కొత్త పెన్షన్ల పథకం ఒకేసారి లబ్ధిదారుల ఖాతాలలో జమ చేయబోతున్నట్లు సమాచారం అయితే ఇప్పటివరకు అయితే వెలువడించడం అయితే జరిగింది. ఇక ఇది ఇలా ఉండగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులకు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులకు మనకి తిరిగి ఎవరికైతే డిసెంబర్ నెల పెన్షన్ డబ్బులు ఇంకా జమ కాలేదో వారి అందరికైతే మళ్ళీ జమ కానటువంటి లబ్ధిదారులకి వచ్చే నెలలో పెన్షన్ డబ్బులను కలుపుకొని అయితే విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఈ రోజున కీలకమైన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.